నమస్తే, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఈ రోజు మన దగ్గరికి జియో హంటర్ 3D స్కానర్ కొన్నిక విజయవాడ నుంచి కస్టమర్ వచ్చారు. ఇప్పుడు మిషన్ని ఆన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది ఎయిర్లో పెట్టాలి. ఎయిర్లో పెట్టండి, ఇంకా పైకి లేపండి. మీరు షేక్ అవుతారు కదా, ఎందుకు అట్లా చెయ్యి? వెయిట్ ఎక్కువ ఉంది కదా. అదే 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 సరే, ఎయిర్లో పెట్టండి. ఎయిర్లో పెట్టి కూల్గా ఉండండి, కంగారు ఏం లేదు. ఎయిర్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఎల్సిడి ఎల్ఈడి అని ఉంటుంది. ఎల్సిడి అంటేనేమో ఈ కాయిల్, ఇక్కడ ఉన్న పెద్ద కాయిల్ ఉంది కదా, ఇది ఎల్సిడి. ఎల్ఈడి అంటే అందులో ఉన్న చిన్న కాయిల్ ఎల్ఈడి. ఇప్పుడు ఎల్సిడిలో ఆన్ చేసుకోండి. ఇప్పటివరకు నేను ట్రైనింగ్ ఇచ్చినట్టు. వెరీ గుడ్, కూల్గా చేసుకోండి, తొందర ఏం లేదు. మిషన్ ఎప్పుడు ఆఫ్ చేసినా ఫస్ట్ ఫ్లోర్లోకి లాంచ్ చేయకండి. కింద మెటల్స్ ఉన్నప్పుడు అస్సలు ఆన్ చేయకండి. ఇది ఇక్కడ ఇన్స్టలైజింగ్ అని ఇట్లా గ్రీన్ కలర్ ఎండ్ అవ్వగానే కిందికి తీసుకొని రావాలి. కాయిల్ని కిందికి తీసుకొచ్చేసేయండి ఫ్రీగా. ఓకే, కిందికి రండి. కిందికి తీసుకొచ్చాక తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు, గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి. గ్రౌండ్ బ్యాలెన్స్ చేసే ముందు ఇక్కడ మీకు ఈ సెటప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే సెటప్ అని వత్తండి. సెన్సిటివిటీని ఒకవేళ మీరు ప్రతిసారి దీంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే దీంట్లోకి వెళ్ళాలి. సెటప్ అని వస్తాం కదా, సెటప్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు సౌండ్ని పెంచాలన్నా తగ్గించాలన్నా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. వెరీ గుడ్, యాక్సెప్ట్ చేసి ఒక నిమిషం. గ్రీన్ కలర్ వచ్చినప్పుడే దాన్ని మైనస్ ఒత్తితే తగ్గుతుంది, ప్లస్ ఒత్తితే పెరుగుతుంది. ఓకే, మళ్ళీ యాక్సెప్ట్ చేసేయాలి. యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వస్తాం. మళ్ళీ ముందుకెళ్ళాలన్నప్పుడు ఎల్లో ఉన్నప్పుడే ముందుకెళ్ళాలి. లైట్ కూడా మీకు యాక్సెప్ట్ చేసేసి మైనస్ అంటే తగ్గుతుంటుంది, అదే ప్లస్ అంటే పెరుగుతుంటుంది. మీకు ఎంత కావాలనో అంత లైట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. అటు సెన్సిటివిటీ అన్నప్పుడు మళ్ళీ ముందుకు రండి. సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెన్సిటివిటీ ఓపెన్ ల్యాండ్లలో 70 పెట్టండి. చూడండి, ఇక్కడ ఇంట్లలో మాత్రం 50 పెట్టాలి. ఒకవేళ ఓపెన్ ల్యాండ్లో 70 పెడితే ఒక రెడ్ మార్క్ వస్తుంది. ఇంట్లో పెడితే రెడ్ మార్క్ వస్తుంది, ఎందుకంటే చుట్టుపక్కల మెటల్స్ ఉన్నాం కాబట్టి. ఓపెన్ ల్యాండ్లో రెడ్ వస్తుంది. యూ షుడ్ మేక్ గ్రౌండ్ బ్యాలెన్స్ అగైన్ అంటుంది. అంటే మనం సెన్సిటివిటీని 70% పెట్టాం కాబట్టి గ్రౌండ్ బ్యాలెన్స్ మరొకసారి చేసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు మనం దీన్ని 70 పెట్టి చూపిస్తాను. ఇందాక నేను మీకు 50 పెట్టి చూపించాను, ఇప్పుడు 70 పెట్టి చూపిస్తాను. కాయిల్ అనేది డాన్స్ అవ్వకూడదు, కాళ్ళ కిందకి కాయిల్ వెళ్ళకూడదు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేసి 70 పెట్టి చూద్దాం. ఇప్పుడు 70 పెట్టేసేసాం. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి? బ్యాక్ రావాలంటే ఏదైతే మనం బటన్ ఒత్తి లోపలికి వెళ్ళామో అదే బటన్ ఒత్తి బ్యాక్ రావాలి. ఏ బటన్ ఒత్తి లోపలికి వెళ్ళాము మనం ఇందాక? సెటప్ ఒత్తి వెళ్ళాం కాబట్టి మళ్ళీ సెటప్ ఒత్తితే బ్యాక్ వచ్చేస్తాం. మళ్ళీ సేమ్ స్క్రీన్లో వస్తుంది. మీరు సెన్సిటివిటీ అన్నది ఓపెన్ ల్యాండ్లో 70 పెట్టండి, ఇంట్లో 50 పెట్టుకోనికే ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, చుట్టుపక్కల చాలా మెటల్స్ ఉన్నాయి. గ్రౌండ్ బ్యాలెన్స్ చేద్దాం. 40 సెంటీమీటర్ హైట్ లేపండి కాయిల్ని. ఇందాక నేను చెప్పినట్టు 40 సెంట్ కొంచెం పైకి లేపండి. కాయిల్ని పైకి లేపి ఇక్కడ రీసెట్ ఒత్తాలి. ఇక్కడ రీసెట్ ఉంది కదా, రీసెట్ ఒత్తినాం. ఒత్తిన తర్వాత కిందికి రండి. కాయిల్ని 2 ఇంచులు కిందికి వెళ్ళండి. ఇంకా కిందికి వెళ్ళండి, నో ప్రాబ్లం. సౌండ్ వచ్చినా సౌండ్ పోవాలి. ఇక్కడ చూసినారా మైనస్ ఎట్లా వస్తుంది? ఇంకా కిందికి రండి, మైనస్ చాలా వస్తుంది. అంటే పైకి వచ్చేసేయండి. ఇందాకలాగా 40 సెంటీమీటర్ వచ్చి మైనస్ని చాలాసార్లు ఒత్తి పట్టుకోండి. ఇట్లా మైనస్ని ఒత్తేసేసి అట్లనే ఉంచి కాయిల్ పైనే ఉండాలి, రీసెట్ ఒత్తాలి. ఇప్పుడు మళ్ళీ కిందికి రండి, ఇంకా కిందికి రండి, ఇంకా వస్తుంది మైనస్. మళ్ళీ పైకి వెళ్ళండి, కాయిల్ పైనే ఉండాలి, రీసెట్ ఒత్తాలి. ఇప్పుడు కిందికి రండి. మైనస్లో కానీ ప్లస్లో కానీ వస్తుందా? మైనస్లో రావడం లేదు, ప్లస్లో రావడం లేదు. అంటే గ్రౌండ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉంది అన్నట్టు. ఇప్పుడు పైకి కిందికి 2 సార్లు అనండి. 1 2 ఇట్లా. ఈ ప్రాసెస్లో ఏమైనా వస్తుందా చూడాలి. మైనస్ కానీ ప్లస్ కానీ రావడం లేదుగా. రాకపోతే గ్రౌండ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉన్నట్టే. భూమి నుంచి ఈ హైట్లో పెట్టుకో. వచ్చింది, ప్లస్లో వచ్చింది. కొంచెం పైకి లేపండి. ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ ఒత్తేసి 40 సెంటీమీటర్ లేపండి. కొంచెం ఒత్తి రీసెట్ ఒత్తి కిందికి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ పైకి కిందికి అండి. వస్తుందిగా, పైకి లేపండి. ఎందులో వస్తుంది? కిందికి అనండి. రావడం లేదు కదా. మళ్ళీ పైకి కిందికి 2 సార్లు అనండి. ఒకవేళ వస్తుంటే మళ్ళీ ఏది వస్తే అది చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. రావడం లేదు, భూమి నుంచి ఈ హైట్ పెట్టుకొని ఇక్కడ యాక్సెప్ట్ ఒత్తాలి. యాక్సెప్ట్ ఒత్తి ఏదైతే హైట్లో మనం పెట్టామో ఆ హైట్ కన్నా ఒక 2 ఇంచులు పైకి లేపి రీసెట్ కొట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు దాని నుంచి కిందికే రావాలి. పైకి వెళ్తే మెటల్ లేకపోయినా సౌండ్ వస్తుంది. కొంచెం కిందికి రండి. భూమి నుంచి ఎప్పుడు ఈ హైట్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనము సెటప్ వచ్చేసేసి ఏం చేద్దామంటే, మనం ఇంతకుముందు సెన్సిటివిటీ అనేది ఇంట్లో ఉన్నాం. ఓపెన్ ల్యాండ్లోనే మనము సెన్సిటివిటీ అనేది 70 పెట్టాలి, ఇంట్లో 50 పెట్టుకోవాలి. లేదంటే చుట్టుపక్కల మెటల్స్ ఉన్నాయి కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు నేను గ్రౌండ్ బ్యాలెన్స్ మీకు చెప్పాను ఎట్లా చేయాలి ఏంటన్నది. గ్రౌండ్ బ్యాలెన్స్ ఇప్పుడు అయిపోయింది మనకు. ఓకే, ఇప్పుడు మనము దీనిపైన తిప్పండి. నేను ఏం చెప్పాను మీరు స్కాన్ చేయండి.
ఓకే అటు వెళ్తే మెటల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఉంది కదా, ఒక్కసారి ఇట్లా కొంచెం పైకి లేపి ఒక్కసారి రీసెట్ కొట్టుకోవాలి మీరు. ఎవ్రీ 30 సెకండ్స్కి కొంచెం కాయిల్ని పైకి లేపి మెటల్ లేని దగ్గర రీసెట్ కొట్టండి. మెటల్ పైన ఉంటే కొట్టకూడదు. ఇప్పుడు తిప్పండి దీనిపైకి, సౌండ్ వచ్చింది కదా, వెరీ స్లోగా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఒకసారి కొంచెం పైకి లేపి రీసెట్ కొట్టుకోండి. కాయిల్ పైన మెటల్ పైన రీసెట్ కొట్టకూడదు. ఓకే, ఇప్పుడు కొంచెం కిందికి వచ్చి స్కాన్ బటన్ పట్టుకొని స్లోగా రండి. స్లోగా సౌండ్ బంద్గానే వదిలేయండి. వెరీ గుడ్. స్టీల్ అని వచ్చింది చూసారు కదా, స్టీల్కి స్టీల్ అంటది. ఇప్పుడు అటు వెనక్కి వెళ్ళిపోండి, సౌండ్ ఏం రాదులే, ఈ దీంట్లో ఉన్నప్పుడు రాదు. చూసారు కదా, స్టీల్కి స్టీల్ అంటది, గోల్డ్కి గోల్డ్ అంటది, ఐరన్కి ఐరన్ అంటది. ఐరన్ అంటే ఫెరస్ అనమాట. మీరు సరిగ్గా ఆపరేట్ చేయలేదు అనుకోండి, స్టీల్ని కూడా గోల్డ్ అంటది. ఆపరేటింగ్ అనేది ఇంపార్టెంట్, ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు చేస్తే కరెక్ట్గా వస్తుంది. లేదంటే గోల్డ్ను కూడా నాన్ ఫెరస్ ఇంకా వేరే మెటల్ అని చెప్పే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇంతే. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు యాక్సెప్ట్ చేసేసుకోవాలి. దీన్ని యాక్సెప్ట్ చేసేసుకునే స్క్రీన్ ఇది వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, డెప్త్ తెలియాలి. డెప్త్ తెలియాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలుసు కదా, సైజ్ చూసుకోవడం. సైజ్ అటు వెళ్ళకండి. ఇప్పుడు మనం డెప్త్ అని వత్తాలి. ఇక్కడ డెప్త్లో డెప్త్ అని వచ్చిన తర్వాత మనకు పొడవెంత వెడల్పు ఎంత ఇంతకుముందు చెప్పినట్టు చూసుకొని, పొడవెంత అయితే వెడల్పు అయితే ఎంతైతే వచ్చిందంత ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకొని, విడ్త్ ఎంత ఉంది మనకు 20 వచ్చింది కదా, ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవాలి. యాక్సెప్ట్ వస్తే ఎల్లో వస్తుంది. మళ్ళీ ముందుకెళ్ళి యాక్సెప్ట్ వస్తండి, గ్రీన్ వస్తుంది. 20 పెడితే ఎల్లో వస్తుంది. యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్కాన్ బటన్ సేమ్ ఇందాకలాగానే స్లోగా వదిలేయండి. ఇంకా ఎంత అంటుంది, 25 సెంటీమీటర్ అంటుంది. 25 సెంటీమీటర్ అంటే ఇది ఎప్పుడు కూడా సెంటీమీటర్లలో చెప్తుంది. 33 సెంటీమీటర్లు 1 ఫీట్ అనమాట. 33 సెంటీమీటర్లు 1 ఫీట్. అదే గనక వచ్చేసేసి ఒకవేళ 120 సెంటీమీటర్ అన్నది అనుకోండి, వచ్చిన దాన్ని 33తో డివైడ్ చేసుకుంటే ఏదైతే వస్తుందో అదే మనకు డెప్త్. ఇది ఈజీగా ఆపరేటింగ్. ఒకవేళ మీరు దీన్ని సేవ్ చేసుకోవాలంటే కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని రికార్డ్ అంటే సేవ్ అయిపోతుంది. ఇక చూడండి, ఇప్పుడు దీని డెప్త్ మనం ఆల్రెడీ రికార్డ్ అన్నాం అనుకోండి, రికార్డులో ఇప్పుడు ఆల్రెడీ సేవ్ అయింది. రికార్డు 3లో సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇది యాక్సెప్ట్ వచ్చేసేసి ఇప్పుడు 25 సెంటీమీటర్ అంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏదైతే ఒత్తి లోపలికి వచ్చామో అదే ఒత్తి మళ్ళీ బ్యాక్ రావాలి. ఇప్పుడు మనం రికార్డు చూసుకుందాం. రికార్డులో ఇంతకుముందు వరకు ఏమేమి వచ్చినాయి మనకు, ఇది ఆల్రెడీ కంపెనీ కొత్తగా చేసినప్పుడు చూస్తుంది అనమాట, టెస్టింగ్ చేస్తుంది. మనకి ఇంతకుముందు ఏదో వచ్చింది 3లో సేవ్ అయింది కదా, ఇది కాదు, ఇవన్నీ టెస్టింగ్ చేసినాయి కంపెనీ. ఇది మనం ఇందాక చెక్ చేసాం చూడండి. ఓకేనా, ఇది మనం రికార్డ్ చేస్తే రికార్డ్ చేసుకోవచ్చు. 2 అట్లా రికార్డ్ అయి ఉంటుంది. ఇది 1, ఇది ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చెక్ చేసింది. మొత్తం 20 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది 2 మనం చేసింది. ఇప్పుడు ఇది 3 అంటే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ భూమిలో పెట్టి ఒకటి సెర్చింగ్ చేసుకొని చెక్ చేస్తున్నారు రియల్గా ఇది పనిచేస్తుందా లేదా అనేసి. ఓకే, దీన్ని ఒకవేళ మనం ఈ 20 వరకే మనం సేవ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయింది అనుకోండి ఫస్ట్ది డిలీట్ అయిపోతుంది, ముందుకు వెళ్తుంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ రావాలంటే రికార్డ్ అని వస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. స్క్రీన్ ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది క్యావిటీ. ఒకవేళ గుహలు కానీ 2 రాళ్ళ మధ్యల గ్యాప్ని క్యావిటీ అంటది. మెటల్కి మెటల్ అంటది. ఐరన్ వద్దనుకుంటే ఐరన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇప్పుడు ఐరన్ ఆఫ్లోనే ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఐరన్ అన్నది ఆఫ్లో ఉందన్నమాట. ఐరన్ ఆఫ్లో ఉంది కాబట్టి ఐరన్ పట్టుకోదు. 100% ఐరన్ ఉంటే ఇది వాల్యుబుల్. గోల్డ్ ఉన్నా కూడా వాల్యుబుల్ అనే చెప్తుంది. ఎప్పుడైతే మనం స్కాన్ చేసి ముందుకు వెళ్తామో అప్పుడే అది మెటల్ ఏంటనేది చెప్తుంది. క్యావిటీ, ఒక్కొక్కసారి గుహలు ఉన్నా కూడా క్యావిటీ అని చెప్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇట్రండి, అది తీసుకుని రండి ఒకటి. ఇప్పుడు మనకు క్యావిటీ అనుకోండి, క్యావిటీ అంటే ఈ బార్ లేస్తుంది అనమాట. చూడండి, ఇట్రండి. ఇప్పుడు అటు పెట్టండి, ఇటు వచ్చి ఇట్రండి, అటు వచ్చేయండి, ఏం కాదు, వదలండి. ఇప్పుడు చూడండి, వదిలేయండి, ఇప్పుడు వదిలేయండి. చూడండి, క్యావిటీ అంటే బార్ లేచిందా. ఇది ఎందుకంటే ఇక్కడ వచ్చేసేసి మనకు ఇది ఉంది, ఏమంటారు దీన్ని, డ్రైనేజ్ అనమాట. డ్రైనేజ్ ఇది ఉంది కాబట్టి అటు అంటే వస్తుంది, ఇటు అంటే మళ్ళీ మెటల్ వస్తుంది. ఇటు అంటే మెటల్ వస్తుందా, మనం ఇట్లా అనగానే మళ్ళీ మనకు క్యావిటీ అంటది. అంటే ఎంత పొడుగుంటే అంత క్యావిటీ వస్తుంది. ఓకే, 2 రాళ్ల మధ్యలో గ్యాప్ను కూడా క్యావిటీ అనొచ్చు. మళ్ళీ ఇటు వస్తే మళ్ళీ మెటల్ వస్తుంది. అంటే ఇక్కడ కింద గిల్లర్లు ఉంటాయి కాబట్టి పిల్లర్లలో ఐరన్ వాడతారు, అంటే స్టెయిన్లెస్ స్టీల్ అవి వాడతారు కాబట్టి రెడ్ కలర్ వస్తుంది. ఇటు అంటే క్యావిటీ. ఇట్లా ఎంత పొడుగు అంటే అంత పొడుగు క్యావిటీ వస్తుంది. మీరు ఎంత పొడుగు అంటే అంత పొడుగు. మళ్ళీ ఇవన్నీ మెటలే కాబట్టి సౌండ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పక్కకు వచ్చామనుకోండి నార్మల్ అయిపోతుంది. ఇగోండి, ఇక్కడ ఏం లేదు కాబట్టి నార్మల్ అయిపోయింది. ఇట్లా పట్టుకోండి, మెటల్ పైకి వెళ్తేనే సౌండ్ వస్తుంది. ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి మనం రీసెట్ కొట్టాలి. 30 సెకండ్స్కి పైకి లేపి కొట్టాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఇంతే సెట్టింగ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఏం లేదు. 1 to 2 times ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది.